ఈ కూర్మగ్రామ జీవన విధానము. ఇక్కడ మేము విన్నది ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ ఫోన్స్ కానీ అంటే ఇవేమీ కూడా వాళ్ళకి రెండో ప్రశ్న అడగడం ప్రారంభించండి, నిజంగా బాగున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈరోజు వచ్చాం కదండి, మేము విజిట్ చేయడానికి వచ్చి 1 or 2 days ఇక్కడ స్టే చేయడం. గురువు గారు నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగున్నారండి? చెప్పండి. సో ఈ కూరం అనే గ్రామం గురించి మేము ఇక్కడే కాదండి సోషల్ మీడియా మొత్తం వింటున్నాం. అంటే నాకు తెలిసి ఈ ప్రపంచం, ఇందాక మీరు చెప్పారు, ఈ ప్రపంచంలో ఎన్నో గ్రామం, అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి, అసలు ఈ జీవన విధానం మీరు ఇలా బతకడానికి అంటే ఈ ప్రపంచానికి ఇచ్చే మీరు మెసేజ్ ఏంటండి? అంటే మొత్తం దీని యొక్క చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు కొంచెం మా ప్రేక్షకులకి చెప్తే వాళ్ళు కూడా ఈ యొక్క గ్రామం గురించి పూర్తిగా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఎవరినైనా కలిసిన బంధుమిత్రులని ఎవరిని కలిసిన ముందు ప్రశ్న ఎలా ఉన్నారని అడుగుతాం. మీరు ఏ విధంగా అడిగారు? అందరూ బాగున్నామంటారు. వాళ్ళకి రెండో ప్రశ్న అడగడం ప్రారంభించండి, నిజంగా బాగున్నారని. కొంతసేపు ఆలోచిస్తారు, అందరూ సమస్యలు చెప్తారు. అంటే ఎవరు బాగోలేరని తెలుసుకోండి. అవునండి. అదే విధంగా మీరు పెద్ద పెద్ద అంటే ధనవంతుల్ని, అంటే టాటా, బిర్లా, అంబానీ, అదానీ లాంటి వాళ్ళని కూడా అడిగారు అనుకోండి, ఆర్ యూ ఫైన్ అని ఇంగ్లీష్లో అడిగారు అనుకోండి, ఎస్ వీఆర్ ఫైన్ అంటారు. వాళ్ళకి రెండో ప్రశ్న ఆర్ యూ రియల్లీ ఫైన్ అంటే కొంచెం ఆలోచిస్తారు, వాళ్ళు సమస్యలు చెప్తారు. అంటే ప్రస్తుత ధన సంపాదనలతో, ఈ టెక్నాలజీతో, ఈ ఆధునిక జీవనంలో ప్రతి ఒక్కడు ఏదో ఒక సమస్యలు ఉన్నాడు. వాళ్ళ సమస్యల లిస్ట్ వేరు, మీ సమస్యల లిస్ట్ వేరు, నా సమస్యలు, అందరు సమస్యలు ఉన్నారు. కానీ చెప్పడానికి మాట వరుసకి బాగున్నాం అంటున్నారు. అర్థమైంది కదా? అయితే ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటి, దీని నుంచి బయటపడే మార్గం ఏంటి, అది పాటించడానికే ఈ కూర్మగ్రామ జీవన విధానము, అది వేరే వాళ్ళకి తెలియజేయడానికే ప్రయత్నం అది ముఖ్యంగా ఇవన్నీ చేస్తుంది. అవునండి. అంటే ఇక్కడ మేము విన్నది ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ ఫోన్స్ కానీ అంటే ఇవేమీ కూడా, అంటే ఇప్పుడు మన ప్రపంచం ఏదైతే నడుస్తుందో ఒక ఫోన్ లేకుండా ఒక 1 minute 1 second కూడా బతకడం కష్టమైపోతుంది బయట ప్రపంచం. ఇప్పుడు ఇవన్నిటికీ దూరంగా మీ లైఫ్ ఎలా ఉంది? అంటే ప్రస్తుత ఏదైతే మన జీవన విధానం ఉందో, ప్రస్తుత సమాజం ఏదైతే ఉందో అది దిశ కోల్పోయిన సమాజం. అంటే ప్రతి ఒక్కరికి లక్ష్యం ఏంటి తెలియదు, జీవిస్తున్నారు, 70-80 సంవత్సరాలు జీవిస్తున్నారు, తర్వాత మరణించి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ జీవిత లక్ష్యం ఏంటి, దేనికోసం మీకు ఈ జీవితం ఇవ్వబడింది 70 సంవత్సరాలు, అది తెలుసుకోకుండా కొంత డబ్బు పోగు చేసుకుని వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు, కానీ ఎవరు సంతృప్తి చెందట్లేదు. అందువల్ల దిశ కోల్పోయిన సమాజం అన్నమాట. ఎందుకంటే పాత భారతీయ జీవన విధానంలో మనుషులను చూడండి, ఒక 70-80 సంవత్సరాల ముందు ఉన్న ప్రజల యొక్క జీవితాన్ని గమనించండి. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఆయుష్ ఎలా ఉండేది, బలం ఎలాగ ఉండేది, మానసిక ప్రశాంతత ఎలాగ ఉండేది, అవన్నీ కోల్పోయి ఇంకా సమస్యల్లోకి దిగిపోతున్నామంటే ఇది టెక్నాలజీ యుగంలో యంత్రాలు, ఈ రసాయనాలతో కూడుకొని మనం ఇంకా సమస్యల్ని పెంచుకుంటున్నాం, ఇంకా సమస్యల్లోకి జటిలమైన సమస్యలోకి ఇరుక్కుంటున్నామని తెలుసుకోండి. అందుకోసం మన పాత జీవన విధానాన్ని పునరుద్ధరించడానికి, పాటించడానికి, వేరే వాళ్ళకి దీని యొక్క ప్రయోజనం తెలియజేయడానికి ముఖ్యంగా ఇలాంటి గ్రామాలు స్థాపిస్తున్నాం. ఇవి భారతదేశంలో 4 ఉన్నాయి. మొదటి గ్రామం గుజరాత్లో స్థాపించాం 14 సంవత్సరాల ముందు. రెండో గ్రామం పంజాబ్లో స్థాపించాం 8 సంవత్సరాల ముందు. మూడో గ్రామం కూర్మగ్రామం, ఇది 6.5 సంవత్సరాలు అయింది. 4వ గ్రామం భక్తి గ్రామం అనే మధ్యప్రదేశ్లో ఉంది, భోపాల్ దగ్గర, అది 5.5 సంవత్సరాలు అయింది. ఇవన్నీ స్థాపించాక చెక్ రిపబ్లిక్ అని ఐరోపా ఖండంలో ఒక గ్రామం ప్రారంభమైంది. 8 సంవత్సరాల నుంచి ఐరోపా వాసులు మరలా భారతీయ జీవన విధానాన్ని తీసుకుని వాళ్ళు పాటిస్తున్నారు. త్వరలోనే అట్లాంటా అనే అమెరికాలో 500 ఎకరాలు తీసుకొని కరెంటు లేని గ్రామం అమెరికాలో స్థాపించబోతున్నాం. ఇవన్నీ మేమంతా ఎందుకు స్థాపిస్తున్నామంటే ఇస్కాన్ అనే సంస్థ, మీరు పేరు విన్నారో లేదు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. దీన్ని ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు స్థాపించారు. ఆయన శిష్యుల్ని కోరారు, మరలా పాత జీవన విధానాన్ని పాటించండి, మీ అన్ని సమస్యలకి పరిష్కార మార్గం జరిగిపోతుంది. అందువలన మేము కృష్ణ భక్తి కేంద్రమైన పాత భారతీయ జీవన విధానాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది అన్ని సమస్యలకి పరిష్కార మార్గం. ఇక్కడ సుమారుగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మన కూర్మగ్రామం? ఇక్కడ కూర్మగ్రామంలో 17 కుటుంబాలు ఉంటున్నారు. 5 రాష్ట్రాల ప్రజలు ఉంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక అందరూ కలిసికట్టుగా ఏ విధంగా జీవించగలరు, కులమత ప్రసక్తి లేకుండా కలిసికట్టుగా ఎలా ఉండగలరు, అది కూర్మగ్రామం చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే 17 కుటుంబాల్లో ఒక కుటుంబవాసి వెనక ఉన్నారు. ఆయన వివాహం చేసుకుంది ముస్లిం వనిత. ఆవిడ ఈయనతో కలిసి ఉంటుంది, ముస్లింలు కూడా కలిసి ఉండగలుగుతున్నారు. ఇంకొక విషయం మీకు చెప్తున్నాను, ఇలాంటి గ్రామాలు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే స్థాపిస్తున్నారో మా గురువు గారు,
ఆయన భారతదేశానికి చెందిన వాళ్ళు కాదు, బ్రిటిష్ లండన్కి చెందిన వాళ్ళు. ఆయన క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి మన సనాతన ధర్మాన్ని తీసుకొని మళ్ళీ ఇలాంటి గ్రామాలు స్థాపిస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. మా గురువు గారు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన వాళ్ళు. చూడండి, ఇది ఐక్యత ఎలాగా ఇది సాధ్యం అన్నమాట, ఐక్యత. చాలా గ్రేట్ అండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉంటారంటే వీళ్ళ జీవన విధానం అంటే వీళ్ళ ఫుడ్ కానీ అంటే మీరే పండించుకుంటారా, కాకపోతే ఫ్యామిలీస్ సపరేట్ గా ఉంటారా, కాకపోతే అందరూ కలిసే ఉంటారా ఏంటి అనేది? ముఖ్యంగా ఏంటంటే పాత భారతీయ జీవన విధానంలో ప్రతి ఒక్క కుటుంబం సెపరేట్ గా ఉంటారు. వాళ్ళ జీవన విధానం, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లను బట్టి వాళ్ళే జీవిస్తుంటారు. ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళు రకరకాల వృత్తులు, ఇంత పాత కాలంలో ఒక గ్రామాన్ని మేము స్థాపిస్తున్నాం. పాత కాలంలో ఒక గ్రామంలో ఎలాంటి ఉండేవాళ్ళు, వ్యవసాయదారులు ఉండేవాళ్ళు, బట్టలు నేసే వాళ్ళు ఉంటారు, రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగా అన్ని పాత జీవన విధానంలో ఉన్న వృత్తులన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించి ఈ కృత్రిమమైన ఉద్యోగాలు, ఈ కృత్రిమైన ఈ వ్యాపారాలు లేకుండా పాత జీవన విధానంలో అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఎంతో సంతృప్తికరంగా ఉండగలరు. అలాంటి జీవన విధానాన్ని స్థాపించడానికి ప్రయత్నం. అంటే ఇప్పుడు మీరు వేసుకునే బట్టలు మీరే నేస్తారా, కాకపోతే ఇప్పుడు నేను వేసుకున్నవి ఇక్కడ నేసినవి అనమాట. తర్వాత ప్రస్తుతానికి మేము ప్రత్తి పండించట్లేదు, భవిష్యత్తులో ప్రత్తి పండించేసి దారాన్ని కూడా తయారు చేయడానికి మా ఆలోచన ఉంది. ఓకే, గ్రేట్. అంటే మీరే పండించి ఆ పత్తిని కూడా అందులోంచి దారం తీసి ఇంకా అదే బట్టలు వేసే. అంటే ఇప్పుడు మీరు తినే పంట కూడా ఇక్కడ పండించుకున్నది. ఇప్పుడు చూసారంటే అక్కడ కందులు చేస్తున్నారు, ఇక్కడ పండించినవి ఏవి ఎరువులు లేకుండా. ఈ రోజు అతి పెద్ద సమస్య ప్రపంచంలో ఉన్నది ఆరోగ్య, రసాయనిక ఎరువులు. ప్రతి ఒక్కరి ఇంట్లో బీపీ లేదా షుగర్ ఉంది. 40-50 ఇంట్లో చూసారంటే హార్ట్ సమస్యలు ఉన్నాయి, హార్ట్ లో స్టంట్స్ పడుతున్నాయి. 70 నుంచి 80 ఇంట్లో చూసారంటే వాళ్ళకి రకరకాల అంటే సమస్యలు ఎలాంటివి అంటే కిడ్నీ కానీ లివర్ కానీ ప్రాబ్లం ఉంది. 150 నుంచి 200 ఇంట్లో చూసారంటే ప్రతి ఒక్క. దీని అన్నిటికి కారణం అంటే మనం రసాయనాలతో పండించిన ఆహారాన్ని తినడం వలన మొదటి కారణం. అందుకోసం మన పూర్వీకులు అంటే రకరకాల రసాయనాలు వాడేవాళ్ళు కాదు. మన ఆవు పేడ గత్తంతో తయారు చేసిన వాటితోనే పండిస్తూ జీవిస్తుండేవాళ్ళు. దానివల్ల మనకి ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు గాలి కూడా కలుషితం అయిపోయింది, నీరు కూడా కలుషితం అయిపోయింది. అందువల్ల ఇన్ని సమస్యలు. అందుకోసం వెనక్కి వెళ్ళామంటే అవన్నీ మళ్ళీ మనకి కంబ్యాక్ వస్తాయి. అలాగే ఇప్పుడు ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈరోజు వచ్చాం కదండి, మేము ఒకవేళ విజిట్ చేయడానికి వచ్చి 1 or 2 days ఇక్కడ స్టే చేయడానికి ఉంటుందా? ఇక్కడ మీకు వసతి సౌకర్యాలు ఉన్నాయి. అది నిశ్శుల్కం, ఏమి ఛార్జ్ ఉండదు. మీరు ఉండొచ్చు 2-3 రోజులు. భోజనం కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఉన్న జీవన విధానాన్ని దగ్గర నుండి ప్రజలందరూ ఎంత ఇక్కడ సంతృప్తికరంగా ఆనందకరంగా ఉన్నారో మీరు చూడొచ్చు. సార్ ఇంకోటి ఏంటంటే గురుగారు, ఇక్కడ మనకి ఎవరైనా ఒక కొత్త ఫ్యామిలీ ఇక్కడికి రావాలనుకుంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? ప్రస్తుతం మేము 35 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నాం, ఈ కుటుంబాలని. ఎందుకంటే ఇక్కడ వచ్చి కొన్ని సేవలు చేయగలరు. భవిష్యత్తులో మేము దాన్ని పొడిగించి వచ్చాము, కానీ ప్రస్తుతం 35 సంవత్సరాల లోపల వాళ్ళు ఇక్కడ ఏదైనా శ్రమ పడగలరు, సేవ చేయగలరు. మాకు అది అవసరం కాబట్టి వాళ్ళు కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది, భక్తికి సంబంధించిన నియమాలు. మేము ముఖ్యంగా మాంసాహారం తినం, వెల్లుల్లి ఉల్లి తినం. అలాంటి నియమాలు పాటించగలిగే వాళ్ళు ఎవరికైనా మేము ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఉన్న ఏదో ఒక వృత్తి అంటే వ్యవసాయం కానీ, బట్టలు నేయడం కానీ, ఒక వడ్రంగి పని కానీ ఏదో ఒకటి చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడపగలరు. దానికోసం మేము సపోర్ట్ చేస్తాం పూర్తిగా. అంటే ఎవరైనా కొత్తగా రావాలనుకున్నా సరే వాళ్ళకి మీ జీవన విధానం నేర్పించి వాళ్ళని తప్పకుండా భరోసా ఇస్తారు. చాలా గ్రేట్ అండి. అంటే మీరు ఇప్పుడు చెప్పారు అంటే ఇలాంటి గ్రామాలు ప్రపంచంలో 5 ఉన్నాయి 6 ఉన్నాయని చెప్పారు మీరు. 5 గ్రామాలు ఉన్నాయి ప్రపంచంలో. భారతదేశంలో 4, ఐరోపాలో 1, అమెరికాలో ఇంకో గ్రామం త్వరలో ప్రారంభం అవుతుంది. ఇంకా అది కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఇది కోర్మ గ్రామం ఉన్నాం. చాలా గ్రేట్ఫుల్ గా అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల చాలా బయటకు వెళ్ళిందండి గ్రామం. అంటే మొన్న ఈవెన్ మనకి ఇక్కడ ఏదో కాలిపోయింది కదా, దాన్ని ఏమంటారండి, విద్య మాతాలకు గుడి అండి. అది పాత పద్ధతిలో కట్టాము, అది అంటే ఒక ఆశ్రమం కాలిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా ఇది వైరల్ అయ్యి ఇది ఏ విధంగా జరిగింది అనే న్యూస్ కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నట్టున్నారు దాన్ని. ఇంకా ప్రారంభించలేదు, త్వరలో ప్రారంభిస్తాం. తప్పకుండా మీరు ఏదైతే తెలియజేయాలనుకుంటున్నారో యూట్యూబ్ ద్వారా కానీ, సోషల్ మీడియా, ఫేస్బుక్ ఇవన్నీ ద్వారా తప్పనిసరిగా ఇది నాకు తెలిసి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా చాలా మంది వచ్చి విజిట్ చేసే ఉంటారు. అంటే ఇంకా దీన్ని ఇంకా ఇది ఏదైతే విస్తీర్ణం ఉందో ఇంకా ఇల్లులు ఇక్కడ పెంచి ఈ ఊరిని ఇంకా పెద్ద చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇవి ఎవరు కరెంట్ లేకుండా, సౌకర్యాలు లేకుండా, సదుపాయాలు లేకుండా రాగలరు. అందువలన ఇది అంటే స్లోలీయే పెరుగుద్ది.
అవునండి. ఒక్కసారి పెరిగేది. మా టార్గెట్ ఆ విధంగా కాదు. ఒక గ్రామాన్ని స్థాపించాలంటే రకరకాల వృత్తి వాళ్ళు కలిసికట్టుగా మేము బయట జీవన విధానం మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి సమయం పడుతుంది. ఓకే అండి గురువు గారు, తప్పనిసరిగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే కృష్ణ, హరే రామ. ఇంకో విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మా తాలూకా ముఖ్యమైన లక్ష్యం ఆరోగ్యంగా ఆయుష్ పెంచుకొని ఏమి సమస్యలు లేకుండా ఉండడానికి ముఖ్యంగా ఇవి పాటించలేదు. అది ముందు తెలుసుకోవాలి. ముఖ్యమైన ధ్యేయం ఇంతవరకు మీకు చెప్పలేదు మేము. ముఖ్యంగా భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణుడు ఏం బోధించాడంటే 5000 సంవత్సరాల ముందు, ఇది ఒక్క జన్మ కాదు. మీరు రణస్థలం అనుకుంటున్నారు, నా శ్రీకాకుళం ఉండడు, ఇది ఈ జన్మలో మీ ఊరు అది, మళ్ళీ కొంత సమయం తర్వాత మీరు ఆ ఊర్లో ఉంటారు. అదే విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడు. మనం ఇక్కడ కొంత సమయం వరకే ఉన్నాం. ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం తప్పదు, మరణించిన వెంటనే మనకు పుట్టుక తప్పదు. అంటే ఇంతవరకు ఎన్నో జన్మలు ఎత్తాం, ముందు కూడా ఎత్తబోతున్నాం. ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తికి 4 సమస్యలు తప్పని భగవంతుడు అంటున్నాడు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి. మళ్ళా పుట్టుక తప్పదు, ముసలితనం తప్పదు, రోగాలు తప్పదు, మరణం తప్పదు. దీని నుంచి బయటపడే మార్గం భగవద్గీతలో తెలియజేశాడు. అది పాటించడానికి ముఖ్యంగా ఇలాంటి గ్రామ వాతావరణం ఏంటంటే దానికి అనుకూలం కాబట్టి మేము పాటిస్తున్నాం. ముఖ్యంగా కృష్ణ ఏమంటారంటే ఈ భూలోకాలు ఎప్పటి వరకు పుడతాడో వీడికి సమస్యలు తప్పదు. దీని నుంచి బయటపడే మార్గం కృష్ణ ఏమంటారంటే ఎప్పుడైతే నా లోకమైన వైకుంఠాన్ని చేరుకుంటాడో మళ్ళీ జన్మ మరణం లేని నిత్యమైన జీవనం పొందుతాడు, మళ్ళీ ముసలితనం, రోగాలు రాని నిత్యమైన జీవనం పొందుతాడు. దానికోసం మా ప్రయత్నం అంతా. అది ఎలా సాధ్యం? కృష్ణ ఏమంటారంటే అంతకాలే చ మామేవ స్మరణముక్త కలేవరం. ఇది చాలా ప్రాముఖ్యత చెందిన భగవద్గీత శ్లోకం. ఏంటంటే అంత సమయంలో మరణించేటప్పుడు, ప్రాణం విడిచిపెట్టాడు ఎవరైతే కృష్ణుడిని స్మరిస్తాడో వాడికి మరుజన్మం ఉండదని నొక్కి ఒక్క నుంచి భగవంతుడు తెలియజేస్తున్నాడు. అది అంత సమయంలో స్మరించాలంటే భక్తి యోగం అనేది అవసరం. భక్తికి అనుకూలం ఇలాంటి వాతావరణం కాబట్టి అందువల్ల మేము తీసుకుంటున్నాం. అందువల్ల ఈ చూస్తున్న వీడియో ప్రేక్షకులందరికీ కూర్మగ్రామానికి రండి, ఈ భక్తి యోగం అంటే ఏంటో కరెక్ట్గా తెలుసుకోండి, మీరు అన్ని సమస్యలకి పరిష్కార మార్గం తెలుసుకోండి. ఓకే, హరే కృష్ణ, హరే కృష్ణ.